हरिः ओम्। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुविंशगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम् कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकम् सदैव पादपङ्कजं मदीयमानसे निजं मदधानमुत्तमालकं नमामि नन्दबालकम् समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालशम्भुवो भरावतारकं भवाब्धिकर्णधारकम् यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटम् नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकम् विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यथा तदा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ విదురా, కార్యకారణాలకి అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వయంగా నిర్గుణమైనటువంటి వాడు. ఆయన సత్వరజస్తమో గుణాలనేటువంటి వాటిని తన యొక్క చైతన్య ప్రకాశం చేత వాటిని ఎప్పుడూ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కర్దమ ప్రజాపతి ఏం చేశాడంటే తనలో ఉండేటువంటి ఆత్మ అంటే తన యొక్క చైతన్యం ప్రకాశము అంటే ఏమిటంటే మామూలుగా వెలుగు అనేటువంటి అర్థం మనకి ఉండేటువంటిది. ప్రకాశం అంటే వెలుగు అని కాదు. ప్రకాశం అంటే ఆ వెలుగు ఎప్పుడైతే పడుతుందో, ఆ కాంతి ఎప్పుడైతే పడుతుందో, పడినప్పుడు ఏ వస్తువు మీదైతే పడుతుందో ఆ వస్తువు యొక్క మొత్తం ఆనుపానులన్నిటినీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్, ది ఇంటర్నల్ స్ట్రక్చర్, దానిని ఇంటర్నల్ స్ట్రక్చర్స్ని కూడా మనకి స్ఫురింపజేసి ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్కి కారణం ఏమిటి అనేటువంటి వరకు తెలియబరిచేటువంటి దానిని ప్రకాశము అంటారు. కాబట్టి ఆత్మ చైతన్య ప్రకాశము ఏం చేస్తుంది అంటే సృష్టికి కారణభూతమైనటువంటి ఈ సత్వరజస్తమో గుణాలని అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అటువంటి ఆ ఆత్మ చైతన్య ప్రకాశం మీద ఏకభక్త్యా అనుభావితే మనః యుంజానః, అటువంటి ఆత్మచైతన్య ప్రకాశం మీద ఈయన భక్తితో మనస్సుని దాని యందు లగ్నం చేశాడయ్యా అని చెప్పిన తరువాత ఎప్పుడైతే ఇలాగ ఈ స్టేట్లోకి సాధకుడు వెళ్తాడో, ఈ భక్తుడు వెళ్తాడో, ఈ మానవుడు వెళ్తాడో, అప్పుడు ఆ మానవుడిలో కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటిది భాగవతం చాలా క్లియర్గా మనకి చెప్తూ ఉంటుందండి.
ఉదాహరణకి మనం ఏదైనా గుడికి వెళ్ళాం అనుకోండి, గుడికి వెళ్ళాం, ఏదో ప్రదక్షిణం చేసాం, కాసేపు స్తోత్రం చేసాం, మళ్ళీ ఏదో అక్కడ ప్రసాదం తిన్నాం, ఏదో వచ్చేసాం. ఇప్పుడు మనలో ఏదైనా మార్పు కలిగిందా అక్కడికి వెళ్ళినందువల్ల? లేకపోతే ఇంట్లో కూర్చుని ఏదో దీపాలు పెట్టుకున్నాము, ఏదో పూజ చేసుకున్నాము, దీనివల్ల ఏదైనా మార్పు కలిగిందా అంటే ఈ మార్పు కలగకపోవడానికి కారణం ఏమిటంటే మనలో ఉండేటువంటి అహంకారము. నేను తిరుగుతున్నాను, నేను ఇది చేస్తున్నాను, నాకు ఈ డౌట్లు ఉన్నాయి, నాకు దీనిలో క్లారిఫికేషన్ లేదు అనేటువంటి ఒక అజ్ఞానయుతమైనటువంటి మనసు చేత ఉండడం వల్ల రిసీవ్ చేసుకునేటువంటి వాటికి ఈ అహంకారం అనేటువంటిది అడ్డం పడుతూ ఉంటుంది. అహంకారం అంటే ది ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ది ప్రీ ఎగ్జిస్టెన్స్ వాసనాస్, ఇవన్నీ అడ్డం పడిపోయి మన అభిప్రాయం చాలా గొప్పది అనుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మచైతన్య ప్రకాశం యొక్క స్ఫురణ సాధకుడు పొందుతాడో అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని, ఎన్ని రకాలైనటువంటి మార్పులు ఆ సాధకుల్లో వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ విధంగా 44వ శ్లోకంలో మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ గంగానదీ తీరంలో చెప్తున్నట్టుగా సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఆ నైమిసారణ్యంలో వివరిస్తూ ఉన్నాడు. నిరహంకృతిర్నిర్మమశ్చ నిర్ద్వంద్వ సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంతధీధీర ప్రశాంతోర్మి ఇవోదధి ప్రశాంత ఊర్మి ఇవోదధి. ఉదధి అంటే సముద్రం. సముద్రంలో అలాగే నిత్యం కెరటాలు వస్తూ ఉంటాయి. ఈ కెరటాలు రావడానికి కారణం ఏమిటంటే ఏదో సూర్యుడు చంద్రుడు భూమి తిరగడం, ఇటువంటి ఫిజికల్ ఫినామినా వల్ల, తర్వాత వాతావరణంలో ప్రెషర్ టెంపరేచర్స్ డిఫరెన్సెస్ వల్ల వీటిల్లో ఎప్పుడూ కూడా సముద్రంలో కెరటాలు వస్తూ ఉంటాయి. అదే విధంగా మానవుడు యొక్క మనసు కూడా ఒక సముద్రము అనుకున్నట్టయితే ఈ అందులో ఉండేటువంటి వాసనల వల్ల, చుట్టూ చూస్తూ ఉండేటువంటి ప్రపంచం వల్ల, మనుషుల వల్ల, మన ఆలోచనల వల్ల, జరుగుతూ ఉండేటువంటి ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మనసు ఎప్పుడూ కూడా ఊర్ములు అంటే కెరటాలతో, రకరకాలైనటువంటి అలజడులతో అటు ఇటు అవుతూ ఉంటుంది మానవుడికి. కానీ ఈ కర్దమ ప్రజాపతికి ఎప్పుడైతే ఆ ఆత్మచైతన్య ప్రకాశం యొక్క స్ఫురణ కలిగి అనుభవం కలిగిందో అప్పుడు ప్రశాంత ఊర్మి ఇవ ఉదధి, మొత్తం సముద్రంలో కెరటాలన్నీ కూడా ఇంకా లేవకుండా, అటు చంద్రుడు రానివ్వండి, సూర్యుడు రానివ్వండి, వాతావరణంలో మార్పులు కానివ్వండి, టెంపరేచర్ డిఫరెన్సెస్ కానివ్వండి, ఎర్త్ తిరుగుతూ ఉన్నట్లు కానివ్వండి, దేని కారణం వల్ల కూడా ఆయన యొక్క మనసు ప్రశాంతం అయిపోయింది. ఊర్మి అంటే కెరటాలు, అవి లేనటువంటి సముద్రంలాగా ఆయన మనసు విస్తారం సముద్రంలాగా వ్యాపించిపోయింది. అంటే ఆత్మ అనేటువంటి దానికి వ్యాపకత్వము అని పేరు. దట్ ఆల్వేజ్ ఎక్స్పాండ్స్ ఇంటూ యూనివర్స్. అటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేటువంటి సందర్భంలో ఆయన పరిస్థితి ఎలా ఉందంటే నిరహంకృతి. అంటే లేకపోవడం, అహంకృతి. అహం అంటే నేను అనేటువంటి ఈగో, ఏ ఫీలింగ్ ఆఫ్ ఐ దట్ ఈజ్ రిలేటెడ్ విత్ యువర్ బాడీ. మన శరీరాన్నే నేను అనుకుంటూ, నా మనసే నేను అనుకుంటూ, నా ఆలోచనలే నేను అనుకుంటూ ఉండి, నా ఆలోచన, నా శరీరం, నా మనసు, నా బాధ, నా సుఖం, నా ప్రాబ్లము అని నా అనేటువంటి దానితో ఫార్మ్ అయినటువంటి ఆ ఫిక్షియస్ బాడీ ఏదైతే ఉందో దాన్ని అహంకారం, ఈగో అని మామూలుగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. నిరహంకృతి. ఇప్పుడు ఆయనకి అటువంటి అహంకారం ఏమీ లేకుండా పోయింది. ది ఈగో సబ్సైడెడ్ ఇంటూ ది ఆత్మచైతన్య ప్రకాశంలోకి. ఆ ఈగో పైకి పొంగుతూ వచ్చేటువంటి ఆ ఈగో అంతా కూడా ఆత్మచైతన్య ప్రకాశంలోకి కలిసిపోయింది. తర్వాత నిర్మమశ్చ, నేను అనేటువంటి భావం అది. ఇప్పుడు మమశ్చ, మరి నాది అని ఉంటాయిగా, నేను కంగిపోయిన బాగానే ఉంది, మరి నాది మమ అంటే నాది అని అర్థం. నిర్మమశ్చ, ఇక ఇది నాది అనేటువంటి భావం పోయింది. కానీ
మనలాంటి మానవులకి ఏం జరుగుతుందంటే నా చెయ్యి, నా కాలు, నా ఇది, నా ఆకలి, నా గోల, నాది 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 అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఆత్మ చైతన్య ప్రకాశంలోకి స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి భగవంతుడి మీద మన మనసుని ఇన్వర్ట్ చేయగలిగితే, అంతర్ముఖం చెయ్యగలిగితే, అప్పుడు మమకారం అనేటువంటిది, నాది అనేటువంటిది ఉండదు. తర్వాత నిర్ద్వంద్వ, లేకుండా ద్వంద్వాలు ఉండవు. అంటే ఏమిటనమాట, మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, ఇలా ఎండగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది, చల్లగా ఉంది, తీయగా ఉంది, ఇలాగ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు అంటే టాసింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేసి ఉంది. ఈ టాసింగ్ మెకానిజం అంతా కూడా పోతుంది. సమదృక్ మొత్తం అన్నిటిలోనూ కూడా ఇంకా భేదం చూడనటువంటి స్థితి. సమదృక్ దృక్ అంటే దృష్టి, అది సమమైపోయింది. అంటే ఏమిటి, అంతా కూడా సమానంగానే కనిపిస్తూ ఉంది. ఉదాహరణ, అతి సింపుల్ ఉదాహరణ ఎటువంటిది అంటే, సముద్రంలో కెరటం లేచింది అనుకోండి. అప్పుడు మనం ఏమిటంటామంటే కెరటం అంటాం, కెరటం ఇంత ఎత్తుందంటాం, ఈ తర్వాత ఏమో ఎంత వేగంతో అది ఇలా వచ్చింది అంటూ ఉంటాం. అని కెరటానికి ఉండేటువంటి ఆ రూపం, ఆ నామం, దాని యొక్క నేచర్ని మనం వర్ణిస్తూ ఉంటూ ఉంటాం. కానీ సమదృక్ అంటే ఏమిటంటే ఆ కెరటం అంతా సముద్రపు నీరే. కాబట్టి సముద్రాన్ని ఏ విధంగా అయితే మనం చూస్తూ ఉంటామో, కెరటాన్ని కూడా సముద్రంలాగే ఇది సముద్రమే, అది మాత్రం నిజం, సముద్రమే అన్నది నిజం. కానీ దాంట్లో పొంగినటువంటి ఒక పొంగు వల్ల ఒక కెరటం కింద ఎప్పుడైతే మనకు కనిపిస్తూ ఉంటుందో, కనిపించిన వెంటనే హ్యూమన్ మైండ్ దాన్ని పట్టేసుకుని దీని కెరటం అని, దీని నురుగని, ఇంత హైట్ ఉందని, ఇంత వేగంతో ఉందని, ఇంత ముందుకు వచ్చిందని, ఇంత వెనక్కి వెళ్ళిందని, ఇలాగ రకరకాలైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అవి కరెక్టా కాదంటే లౌకికంగా రిలేటివ్గా అది కరెక్ట్, కానీ అబ్సల్యూట్ ట్రూత్ ప్రకారం ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఓషన్, సముద్రం మాత్రమే అనేటువంటి, అదంతా సముద్రమే అని ఆ విధంగా చూడడాన్ని సమదృక్, ఆ సమంగా ఉండేటువంటిది. అందువల్లే మనం చెట్లు ఉంటాయి, రకరకాల వేప చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఉంటుంది, ఈ చెట్టు ఉంటుంది, కుక్క ఉంటుంది, దోమ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లోనూ కూడా సమంగా, అంటే అన్నిట్లోనూ ఒకటి ఉంటుంది అంటే ప్రాణం. ఆ ప్రాణానికి రూపం ఉండదు, ఆ ప్రాణానికి ఏ విధమైనటువంటి తేడాలు ఉండవు. ఇప్పుడు సమదృక్ అంటే ఏమిటి, భేదభావంగా అంటే డిఫరెన్షియేషన్గా కనిపిస్తూ ఉండేటువంటి అన్నిట్లోనూ ఒక కామన్గా ఒక ప్రాసెస్ ఒకటి ఉంది, ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది. దానిని ఈయన ఆ సమంగా ఉండేటువంటి దానిని చూశాడు. అందువల్ల ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అన్నట్టుగా అన్నిట్లోనూ ఉన్నాడు. ఆ ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన సమదృక్, స్వదృక్. తర్వాత స్వ అంటే తనని తానే చూసుకుంటున్నాడు. తను అంటే ఇక్కడ ఏంటంటే ది బాడీ ఐ కాదు, ది అబ్సల్యూట్ ఐ. దానిని స్వ, తన యొక్క దృక్, ఆ దృష్టిని, తన దృష్టిని తాను చూసుకుంటూ ఉన్నాడు. ప్రత్యక్ ప్రశాంతధీ, ప్రత్యక్ అంటే ప్రత్యేగాత్మ అంటే అసలైనటువంటి స్వరూపాన్ని ప్రత్యక్ అంటారు. దాని ప్రశాంతధీ, అటువంటి అసలు తన స్వరూపాన్ని ప్రశాంతమైనటువంటి మనసు చేత, మనసే పట్టుకోవాలి, ఏదైనా సరే మనసే పట్టుకోవాలి. కాబట్టి మనసు ఈజ్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ యూ రికగ్నైజ్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రశాంత ధీహి, ధీహి అంటే బుద్ధి, దాని చేత కలిగినటువంటి వాడే ధీరః. ధీరః, ధీ అంటే బుద్ధి అంటే వివేకం. అంటే ఏమిటి, వాట్ ఈజ్ వాట్ అనేటువంటి ఆ విశ్లేషణ చేసి అసలైనటువంటి సత్యాన్ని పట్టుకునేటువంటి వాడిని ధీరుడు అంటారు. మామూలుగా ధీరుడు అంటే యుద్ధం చేసేటువంటి వాడు అనేటువంటి అర్థంలో వాడుతుంటాం. ధీ అంటే బుద్ధి, రా అంటే అగ్నిబీజం. అంటే ఏమిటి, ఆ బుద్ధి అంతా కూడా
ఒక అగ్నిలాగా స్వయం ప్రకాశంలా వెలుగుతూ ఉండేటువంటి కాబట్టి ధీరుడు అంటారు. దానికే వివేకంతో ఉండేటువంటి ఆ ప్రజాపతి ప్రశాంత ఊర్మి ఇవ ఉదధి. అలాగా నిరహంకారం, నిర్మమత్వం, నిర్ద్వంద్వం, సమదృక్కు, స్వదృక్కు, ప్రత్యక్ష రూపాన్ని కనిపెట్టి చూసుకోగలిగినటువంటి అనుభూతికి చెందిపోయాడయ్యా కర్దముడు అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడిగా చెప్పిన తరువాత అప్పుడు ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని పరేణ భక్తిభావేన లబ్ధాత్మ ముక్తబంధన. సర్వజ్ఞుడు, తర్వాత ప్రత్యేగాత్మస్వరూపుడు అయినటువంటి సర్వజ్ఞ ప్రత్యేగాత్మ వాసుదేవ ఇతి భగవతి. సర్వజ్ఞ, సర్వము తెలిసినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు. అంటే ఏమిటి? స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్నల్ అటామిక్ స్ట్రక్చర్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉండేటువంటి ఈ బ్రహ్మాండాలను యొక్క ప్రతిదీ కూడా పూర్తిగా తెలిసినటువంటి వాడు. అదే ప్రత్యేగాత్మ, ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటిది. ఇదంతా కూడా వాసుదేవ, ఇదంతా కూడా సమస్తంలోనూ కూడా వ్యాపించిపోయి ఉంది నాలెడ్జి. అటువంటి భగవతి అంటే 6 లక్షణాలు కలిగినటువంటి ఆ భగవంతుణ్ణి పరేణ భక్తిభావేన, అన్నిటికీ మించినటువంటిది పరము. అటువంటి దాన్ని భక్తిభావేన, భక్తిభావంతో ఈయన ధ్యానిస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ముక్తబంధన, మొత్తం బంధనాలన్నీ కూడా విడిపడిపోయాయి. ఇది బంధనాలు విడేయి అంటే ఏమిటి? బంధనము అనేటువంటిది మామూలుగా బంధించడం అనేటువంటి మాట ఉందిగా. అంటే ఏమిటి? మన మనసోటి మనం చెట్టుని చూసామనుకోండి, చెట్టుని చూసిన మన దృక్కు, మన చూపు వెళ్ళి చెట్టుతో ఒక తాడు కట్టేస్తుంది. కట్టేసేసి అది ఆ చెట్టు యొక్క దాన్ని మన మనసులోకి ఇప్పుడు తాడుతో ఒక వస్తువును లాగినట్టుగా మన దృష్టి దాని మీద పడి అది ఆ చెట్టు యొక్క లక్షణాన్ని మన మనసుకు తీసుకొచ్చి కడుతుంది. కట్టగానే ఆ చెట్టు, దాని లక్షణాలు, వాటిల్లో ఉండేటువంటివి ఏమిటి ఇవన్నీ కూడా ఉండి ముళ్ళు కింద ఏర్పరిచేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మొత్తం అన్నిట్లోనూ సమత్వం చూశాడో, అన్నిట్లోనూ ది వెరీ ఇన్నర్మోస్ట్ ఎగ్జిస్టెన్స్ని చూశాడో, అప్పుడు అదంతా కామనే కాబట్టి అప్పుడు ఇంకా బంధం అనేటువంటిది ఏమి ఉండదు. మిగతాది ఏది కూడా ఇప్పుడు మనకి అట్రాక్టివ్గా కనిపించి అనాలిసిస్కి వీలుగా ఉండేటువంటి విధంగా అది ఏమీ కనిపించినటువంటి స్థితిని బంధముక్త. ముక్త అంటే వదిలేడు, బంధాలు ఇంకా వదిలేసి ఇంకేమీ లేకుండా, అంటే హీ హ్యాస్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండ్ మ్యార్జ్డ్ విత్ ది యూనివర్స్. అటువంటి స్థితిలోకి ఈ లబ్ధ ఆత్మ ముక్త బంధన. లబ్ధ అంటే దొరికింది ఆత్మ, సర్వవ్యాపకమైనటువంటిది, అన్నిటినీ మింగేసేటువంటిది, అన్నిట్లోనూ ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపం ఈయనకి రావడంతో ముక్త బంధన, బంధనాలన్నీ వదిలిపోయాయా అని చెప్పిన తరువాత నెక్స్ట్ స్టేజ్ ఏం జరిగిందంటే ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఈయనకి ఎక్కడికి వెళ్ళాడంటే సర్వభూతేషు, మొత్తం కనిపిస్తూ కళ్ళు తెరిస్తే ఆయన ప్రపంచంలోనే ఉన్నాడుగా, భూమి మీద తిరుగుతున్నాడుగా. కానీ తిరుగుతున్నాడంటే పర్వతాలు కనిపిస్తాయి, చెరువులు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, 84 లక్షల జీవరాశులు అలా కనిపిస్తూనే ఉంటాయిగా. ఆ కన్నుతో తెరుచుకునే నడిచి వెళ్తున్నాడుగా. అలా వెళ్తూ ఉండేటువంటి సందర్భంలో సకల ప్రాణులలోనూ కనిపిస్తున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లోనూ భగవంతుడే ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నాడు అని దర్శించగలిగాడు. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం. భగవంతం అంటే ఆత్మచైతన్య స్వరూపుడైనటువంటి భగవంతుడు అవస్థితం, నిలబడి ఉన్నట్టుగా. ఎక్కడ? సర్వభూతేషు, మొత్తం అన్ని ఎగ్జిస్టెన్స్లో కనిపిస్తుండే అన్ని భూతాలలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఆయన అపశ్యతే,
చూడగలిగాడు. అంటే హీ ఈజ్ ఏబుల్ టు సీ. సీ అంటే కళ్ళతో చూసింది కాదు, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్. ఒకసారి చూసిన తరువాత ఆ చూపు వల్ల మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అనుభూతిగా మారడాన్ని చూపు అంటారు. పశ్యత్ అంటే ఆ విధంగా చూసేట. ఇప్పుడు ఇలాగ అన్నిట్లోనూ భగవంతుని చూశాడు. ఇప్పుడు తర్వాత ఎలా చూశాడంటే అపశ్య సర్వభూతాని భగవత్యపి చాత్మని. ఇప్పుడు మొత్తం భగవంతుడు అనేటువంటి ఒక పెద్ద రూపం ఒకటి బాగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటే దానిలో వీటిలన్నిటినీ చూశాడు. ఇందాక దాంట్లో అన్నిట్లోనూ భగవంతుడిని చూడడం అనేటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు భగవంతుడి యొక్క ఆ రూపంలో అన్ని దాంట్లో ఇమిడిపోయినట్టుగా చూశాడు. అపశ్య సర్వభూతాని భగవత్యపి చాత్మని. అంటే ఉదాహరణకు మన చెట్టుని చూసాం అనుకోండి, చెట్టులో ఏదో మామూలుగా టు అండర్స్టాండ్, చెట్టులో ఏదో చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి చూసాం. తర్వాత ఏదో కుక్క వెళ్తుంది, ఆ కుక్కలో చతుర్భుజుడైనటువంటి నారాయణ్ని చూసాం. దోమలో అలా చూసాం, ఆకాశంలో అలా చూసాం, నక్షత్రంలో అలా చూసాం, మనుషుల్లో అలా చూస్తున్నాం అనుకోండి. అంటే అన్నిట్లోనూ కూడా చతుర్భుజుడైనటువంటి సాకార రూపమైనటువంటి విష్ణుమూర్తి కింద చూస్తున్నాము. అంటే ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం, ఇలా ఉన్నాడు అని. అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రివర్స్లో ఏం జరిగిందంటే అపశ్య సర్వభూతాన్ని భగవత్యభిచాత్మని. ఇప్పుడు భగవంతుడు అనేటువంటి రూపంలో ఈ కుక్క, ఈ చెట్టు, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన శరీరంలో ఇలాగా భాషిస్తూ ఉన్నట్టుగా కనిపించింది. అన్నిట్లోనూ భగవంతుని చూడడం, భగవంతుడిలో అన్నీ చూడడం, ఈ విధమైనటువంటి డెవలప్మెంటల్ స్టేజ్ వచ్చింది ఆయనకి అని చెప్పిన తరువాత ది ఫైనల్ ఆస్పెక్ట్ ఏం కలిగింది అనేటువంటి 47వ శ్లోకంతో తృతీయ స్కంధం 24వ అధ్యాయం ముగిస్తున్నాడు మైత్రేయ మహర్షి. ఇచ్ఛాద్వేష విహీనేన సర్వత్ర సమచేతస భగవద్భక్తియుక్తేన ప్రాప్త భగవతీ గతి. ఇప్పుడు ఏం జరిగింది ఆయనకంటే ఇచ్ఛాద్వేష విహీనేన. ఇచ్ఛ అంటే కోరిక. కోరిక ఎప్పుడు కలుగుతుంది? దాని మీద మనకి రాగం ఉంటే, అంటే అనురాగం ఉంటే, అది కావాలి అనేటువంటిది ఉంటే, దాని మీద ప్రేమ ఉంటే ఇచ్ఛ కలుగుతుంది. లేదనుకోండి ద్వేషం కలుగుతుంది. ఇచ్ఛా ద్వేష విహీనేన. హీనము అంటే హీనంగా, అంటే దాన్ని అసలు ఏమీ కనిపించినట్టు హీనంగా చూస్తూ ఉంటాం. అంటే యూ డోంట్ వాంట్ దట్. విశిష్టముగా హీనం. దేనిని ఆయన చాలా హీనంగా చూశాడు. హీనంగా చూడడం అంటే ఇచ్ఛని ద్వేషాన్ని ఆయన దాటేశాడు అని అర్థం అనమాట. ఇచ్ఛా ద్వేష విహీనేన. ఏమీ లేవన్న విహీనం అయిపోయాయి అన్నమాట ఆయనలో. ఇచ్ఛ లేదు, ద్వేషం లేదు. అంటే ఏమిటి, మనకి మన వస్తువుల్ని చూస్తూ ఉండేటప్పటికీ మనకి ఇచ్ఛ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఏది చూసినా సరే మనకి ఇచ్ఛా ద్వేషాలు ఉంటాయి. వీటితో సతమతం అయిపోతూ ఉండి ఇది ఇచ్ఛ, ఇది ద్వేషము అనేటువంటి ఆ భావం నుంచి దాన్ని ఏదో మనం కన్విన్స్ చేసుకోవడానికి, మనని మనం మభ్యపెట్టుకోవడానికి ఏవేవో ఆర్గ్యుమెంట్లు చెప్పుకుంటూ చాలా గొప్పవాళ్ళం అయిపోయాము అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాగ చూస్తూ ఉండేటువంటి బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఇచ్ఛ, ఏదో పులి కనిపించింది అనుకోండి, దాని మీద ప్రేమ, ఏదో చంటి పిల్లాడు అవడానికి కనిపిస్తే వాడి మీద ప్రేమ, లేకపోతే ఇంకో వాళ్ళని చూసే బురదని చూస్తే ద్వేషం, తర్వాత మనకి ఇష్టమైన వాళ్ళని చూస్తే ప్రేమ, ఇష్టం లేనటువంటి వాళ్ళని చూస్తే ద్వేషం. ఇది ఆటోమేటిక్గా మైండ్కు ఉండేటువంటి ఆ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ వల్ల ఆ సిస్టమ్ ఎగ్జిస్టెన్స్ అలా ఉండడాన్ని దాటి వెళ్తాడు ఎవడైతే భగవంతుని చూస్తాడో. ఇచ్ఛాద్వేష విహీనేన సర్వత్ర సమచేతస. అలాంటి స్థితి వచ్చిన తర్వాత సర్వత్ర అన్ని చోట్ల సమచేతస. చేతస అంటే మనసు. సమగా అన్నీ ఒకేలాగా చూస్తూ ఉన్నాడు. అంటే ఏమిటన్నమాట, మామూలుగా ఏదో గోధుమ పిండి, కందిపప్పు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇవన్నీ చూస్తే మన దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇది కందిపప్పు, ఇది 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 అంటే కామన్ సెన్స్. వీఆర్ కంప్లీట్లీ బౌండ్ బై అవర్ కామన్ సెన్స్. అంటే మన మైండ్ దానికన్నా ఇంకా లోతుకి వెళ్ళలేదు. ఇఫ్ ఏ రియల్ సైంటిస్ట్ ఇఫ్ హీ లుక్స్ ఇన్ టు దాట్, కందిపప్పులో యాటమ్స్, గోధుమ పిండిలో యాటమ్స్, తర్వాత ఇంకో దాంట్లోనూ యాటమ్స్ చూశాడు అనుకోండి. ఆ యాటమ్స్లో ఉండేటువంటి ఎనర్జీ సిస్టమ్స్ చూసామనుకోండి,
ఆ ఎనర్జీ సిస్టమ్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఫండమెంటల్ పార్టికల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రాను ప్రోటాను ఏవో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అది అలాగ చూడగలిగినప్పుడు ఇది కందిపప్పు, లేకపోతే ఇది పెసరపప్పు, ఇది ఈ పప్పు ఆ పప్పు అనేటువంటి భేదభావం, ఆ దృష్టి ఉండదు. అంటే ఏమిటనమాట, యూ షుడ్ బి ఏబుల్ టు సీ, యూ షుడ్ బి ఏబుల్ టు పెర్సీవ్ డీప్ ఇంటూ డీప్, ఆ అంతరాల్లోకి చూడగలిగినటువంటి ఆ ప్రకాశాన్ని ఆత్మచైతన్య ప్రకాశం అంటారు. అప్పుడు అదంతా కూడా సమచేతస, అప్పుడు మన మైండ్ అంతా సమమైపోతుంది. అది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు భగవద్భక్తియుక్తేన ప్రాప్త భగవతీ గతి, అలాంటి స్థితికి వచ్చిన తరువాత భాగవతీ గతి, అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి గతి, ఆ లక్ష్యాన్ని ప్రాప్త పొందాను. ది అల్టిమేట్ గోల్ వాట్ కర్దముడు వాంటెడ్ ఈజ్ భాగవతీ గతి. ఆ భగవత్ స్వరూపం యొక్క ఆ గతిని, ఆ లక్ష్యాన్ని పొందాడయ్యా. దాన్నే మోక్షము అంటారు అని చెప్పి మైత్రేయ మహర్షి ఈ 24వ అధ్యాయం, తృతీయ స్కందంలో 24వ అధ్యాయాన్ని ముగించే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిమహీషాః బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రేపటి కార్యక్రమంలో 25వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.